పార్టీ అంటే ఎండమేగానే చూడటం ఇదే మొదటితురే. హాయ్ అండి అన్నయ్యలు తమ్ముళ్ళు, నేను మీ రూమ్మేట్స్ రాతలు. వచ్చేసినాయి గ్లాసులన్నీ కడిగేసాం సోడాలు ఇదిగో రెడీ పెట్టగడా కూలింగ్ బీర్లను వచ్చినాయా? ఏంటి హడావిడని చూస్తున్నారా? అదేనండి మొన్న 30 నైట్ జరిగింది కదండి, దాని తర్జన భర్జనలండి ఇవన్నీ. 30 నైట్ సెలబ్రేషన్స్ అనగానే అందరూ పబ్బులు, క్లబ్బులు, సినిమాలు, నైట్ రైడ్లు అని ప్లాన్ చేస్తుంటారు కానండి, తక్కువ బడ్జెట్ లో మన రూమ్ లో కూర్చొని ప్రశాంతంగా మనకు నచ్చింది వండుకొని, మీకు నచ్చిన నలుగురిని పిలుచుకొని వాళ్ళతో ఆడుకొని పాడుకొని సరదాగా తినుకొని టైం స్పెండ్ చేస్తే ఆ కిక్కే వేరండి బాబా. ఏంటండి నమ్మట్లేదా? అయితే మీరు మా 31st నైట్ సెలబ్రేషన్ చూడాల్సిందే. మరి మొత్తం 10 మందికి 3,000 వేసుకున్నామండి. 3 కేజీలు చికెను, 1.5 కేజీన్నర చేపలు, 1 కేజీ లేవరో తెప్పించేసామండి. చికెన్ అయితే సితక్కొట్టి సిందిలేసేస్తుందండి. మరి మొత్తం చికెన్ కర్రీ వండేస్తే ఏం బాగుంటుందండి. అందుకే 1.5 కేజీన్నర ఏమో ఫ్రైకి పక్కన పెట్టేసాం, 1.5 కేజీన్నర ఏమో కర్రీకి పక్కన పెట్టేసాం. మధ్యలో లేవరేమో లపలపలాడేస్తుంది, దాన్ని కూడా మ్యాగ్నేట్ చేసి పక్కన అయితే పెట్టేసాం. ఇక చికెన్ సంగతి అయితే మన గుంటూరు సుబాని చూసుకున్నాడండి. మరి చికెన్ లో కోడిగుడ్డు వేసి ఉండడం మన గుంటూరు సుబాని స్పెషాలిటీ. మరి చేప సంగతి అయితే మన మచిలీపట్నం సాయి ప్రసన్న చూసుకున్నాడండి. మరి నెల్లూరు చేపల పులుసుకి అయితే ఏమాత్రం తగ్గకుండా పెట్టేస్తాడండి మనోడు. నేనేం చూసుకున్నా అంటారేమో, వండిని అన్ని వేస్ట్ అవ్వకుండా అందరూ తినేలా చూసుకోవాలంది కదండి. మరి వచ్చిన బాండు బాబులు అందరూ తిన్నారా లేదా అని చూసుకున్నాడండి. మరి ఇక మా సాటిలేని సాయిగడైతే ఎప్పుడులానే కొత్తనే ఉన్నాడండి. మరి ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదు. మా ఊడికి బోర్ కొట్టదులేండి. మా అనిల్గడైతే 2 కత్తులు తీసుకొని ఫ్రూట్స్ మొత్తం కట్ చేస్తున్నాడండి. ఇందులో పెళ్లివారు వచ్చినట్టు మా వాళ్ళందరూ వచ్చేసారండి. వంట అయితే అయిపోయిందండి. నెక్స్ట్ పెంట ఎలా ఉంటుందో మీరే చూడండి. నాకైతే ఒక్కొక్క ఐటెం చూస్తుంటే కూతలు ఆడిపోతుందండి బాబు. మా వాళ్ళు అయితే ముందో గంట యూనో గేమ్ ఆడదామన్నారండి. సర్లే యాదైతే అది అయిందని కూర్చున్నామండి. ఈ చిత్రం ఏంటంటే మాలో సగం మందికి ఆడడం తెలియదండి. ఇక సిగ్గులేని మా శ్రీరంగడ్ అయితే మన బద్ధకం గల బాబాయ్ గడికి తెగ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి. మరి బాబాయ్ చూడడానికి అమాయకంగా కనబడుతున్నాడండి. తక్కువ అంచనా వేయకండి బాబా. గేమ్స్ ఆడుతున్నప్పుడు మధ్యలో వచ్చి బొంకేస్తుంటాడు. మీ బ్యాచ్ లో కూడా ఇలా బొంకేసేవాడు ఉంటే కిందన కామెంట్ పెట్టండి. మరి యూనో అయిపోయాక 1 గంట హౌసీ ఆడేమండి. నా దరిద్రం ఏంటో కానీ ఒక్కటి కూడా గెలవలేదండి. మన లక్ ఎప్పుడు అంతేనండి. మరి తర్వాత మెల్లగా తినడం స్టార్ట్ చేసామండి. ఎవరైతే లేట్ చేయకుండా తినేసారండి. చికెన్ అయితే చిటికలో తినేసారండి. స్నాక్స్ అయితే సెకండ్లో తినేసారండి. ఫ్రూట్స్ అయితే పట్టమని ఆగొట్టేసారండి. ఈ లోపల టైం ఏమో 12 అయిపోయిందండి. ఇక అందరం విషయం చెప్పుకొని మన మచిలీపట్నం సాయన్న చేపల పులుసు వేసుకొని ఫుల్గా తినేసి రూమ్లో డిస్కో లైట్ ఆన్ చేసుకుని ప్రాజెక్టులలో సాంగ్స్ పెట్టుకుని డ్యాన్సులు స్టార్ట్ చేసామండి. ముందు మన బాబు గారి సాంగ్తో స్టార్ట్ చేసామండి. తర్వాత పవన్ కళ్యాణ్ గారి సాంగ్, తర్వాత రామ్ చరణ్ గారి సాంగ్, తర్వాత ప్రభాస్ గారి సాంగ్తో ఎండ్ చేసాం. మొత్తానికి తక్కువ బడ్జెట్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. మీకు కూడా మా ప్లాన్ నచ్చితే లైక్ కొట్టండి. అలాగే మరి వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. మరి